ఆటలాడతావు? ధర్మం చెయ్యే తల్లి 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 అమ్మ 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 అమ్మ. ఆయ్. హాయ్ హలో నమస్తే, నా పేరు కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ కేవ్. ఈ వీడియోలో మనం సమ్ ఆఫ్ అన్‌న్యాచురల్ నెంబర్స్ ప్రోగ్రామ్ని సి లాంగ్వేజ్లో ఎలా రాయాలో నేర్చుకుందాం. మనం ఈ ప్రోగ్రామ్ని రెండు విధాలుగా రాయొచ్చు. ఒకటి ఫర్ లూప్ యూస్ చేసి, అలాగే రెండు మ్యాథమెటిక్స్లో ఉన్న ఫార్ములా యూస్ చేసి. ఫస్ట్ మనం ఫర్ లూప్ యూస్ చేసి ఎలా రాయాలో చూద్దాం. సో ఇక్కడ నేను ఫర్ i ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఈక్వల్ టు n అండ్ i ప్లస్ ప్లస్ అని తీసుకున్నా. i ఈక్వల్ టు 1 అంటే ఇది ఇనిషియలైజేషన్, నెక్స్ట్ i లెస్ దాన్ ఈక్వల్ టు n అంటే ఇది కండిషన్, నెక్స్ట్ i ప్లస్ ప్లస్ అంటే ఇది అప్డేట్ ఎక్స్ప్రెషన్. దీనికంటే ముందు మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి. సో నేను ఇక్కడ ఇంట్ n ఈక్వల్ టు 5 అని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సమ్ అనే వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా, సో దానికి 0 అనే వాల్యూ అసైన్ చేస్తున్నా. సో ఇక్కడ మనం ఫర్ లూప్లో i యూస్ చేసాం కాబట్టి i అనే వేరియబుల్ కూడా డిక్లేర్ చేస్తున్నాం. ఇప్పుడు n వాల్యూ 5 అండ్ అలాగే i వాల్యూ 1. ఇప్పుడు కండిషన్ i లెస్ దాన్ ఈక్వల్ టు n అంటే 1 లెస్ దాన్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ కాబట్టి ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫస్ట్ ఇటరేషన్లో i వాల్యూ 1 లెస్ దాన్ ఈక్వల్ టు 5 అంటే కండిషన్ ట్రూ. ఇక్కడ ఫర్ లూప్లో ఏం రాసాం? సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i అని రాసాం. సమ్ ఈక్వల్ టు సమ్ ఎంత 0 ప్లస్ i వాల్యూ ఎంత 1. ఇప్పుడు సమ్ వాల్యూ 1 అయింది, సమ్ ఈక్వల్ టు 1 అయింది. నెక్స్ట్ ఇప్పుడు i వాల్యూ అప్డేట్ అవుతుంది, i ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఇటరేషన్ ఇప్పుడు i వాల్యూ 2 లెస్ దాన్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ కాబట్టి సమ్ ఈక్వల్ టు ఆల్రెడీ సమ్లో ఎంత ఉంది వాల్యూ 1 ప్లస్ i వాల్యూ ఎంత 2, 1 ప్లస్ 2 3. ఇప్పుడు సమ్ వాల్యూ 3 అయింది. ఇప్పుడు i వాల్యూ అప్డేట్ అవుతుంది, i ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఇటరేషన్ ఇప్పుడు i వాల్యూ 3 లెస్ దాన్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ. సమ్ ఈక్వల్ టు సమ్ ఎంత 3 ప్లస్ i వాల్యూ ఎంత 3 ప్లస్ 3 6. సమ్లో 6 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 4 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇటరేషన్ ఇప్పుడు i వాల్యూ 4 లెస్ దాన్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ. సమ్ ఈక్వల్ టు 6 ప్లస్ i వాల్యూ ఎంత 6 ప్లస్ 4 10. ఇప్పుడు సమ్ వాల్యూ 10 అవుతుంది. ఇప్పుడు i వాల్యూ అప్డేట్ అవుతుంది, i ఈక్వల్ టు 5. నెక్స్ట్ ఇటరేషన్ ఇప్పుడు i వాల్యూ 5 లెస్ దాన్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ. సమ్ ఈక్వల్ టు 10 ప్లస్ 5 అంటే 15. ఇప్పుడు సమ్లో 15 వాల్యూ స్టోర్ అవుతుంది, i వాల్యూ 6గా అప్డేట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇటరేషన్ 6. ఇప్పుడు i వాల్యూ 6 అయింది, 6 లెస్ దాన్ ఈక్వల్ టు 5 కండిషన్ ఫెయిల్ కాబట్టి లూప్ బ్రేక్ అవుతుంది. ఈ లూప్ తర్వాత మనం ప్రింట్ ఆఫ్ సమ్ని ప్రింట్ చేస్తున్నాం. సమ్ ఈక్వల్ టు 15, ఈ 15 ప్రింట్ అవుతుంది. మనం ఇదే ప్రోగ్రామ్ని ఈ ఫార్ములా యూస్ చేసి రాయొచ్చు. ఫార్ములా ఏంటి? n ఇంటూ n+1 హోల్ డివైడెడ్ బై 2. సో ఈ ఫార్ములా యూస్ చేసి రాసిన మనకి సేమ్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఫస్ట్ మనం ఈ ఫర్ లూప్ ప్రోగ్రామ్ చూద్దాం. ఈ ప్రోగ్రాంలో ఇంట్ n, i, సమ్ అని 3 వేరియబుల్స్ తీసుకున్నా. సమ్కి 0ని అసైన్ చేశాను. మనం ఇక్కడ సమ్ అనే తీసుకోవాలంటే సమ్ అని తీసుకో అవసరం లేదు, మీరు ఏ వేరియబుల్ అయినా మీరు ఇక్కడ తీసుకోవచ్చు, కానీ దానికి 0 అసైన్ చేయాలి. నెక్స్ట్ స్కాన్ఫ్ అనే ఫంక్షన్ యూస్ చేసా యూజర్ నుంచి ఇన్పుట్ రీడ్ చేయడానికి. నెక్స్ట్ ఇక్కడ ఫర్ లూప్ i ఈక్వల్ టు 1 అనేది ఇనిషియలైజేషన్, i లెస్ దాన్ ఈక్వల్ టు n అనేది కండిషన్, i ప్లస్ ప్లస్ అనేది అప్డేట్ ఎక్స్ప్రెషన్. ఈ ఫర్ లూప్లో సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i అని రాసాం. నెక్స్ట్ మనం సమ్ను ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ ఆఫ్ సమ్ ఆఫ్ %d నెంబర్స్ ఈక్వల్ టు %d అని రాసాం. సో ఈ ఫస్ట్ %d అనేది nకి సంబంధించింది, నెక్స్ట్ ఈ %d అనేది సమ్కి సంబంధించింది. ఒకసారి దీన్ని రన్ చేద్దాం. సో ఇక్కడ ఇన్పుట్ ఇవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ 100. సో సమ్ ఆఫ్ 100 నెంబర్స్ ఈక్వల్ టు 5050 అని ప్రింట్ అయింది. మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం. నెక్స్ట్ మళ్ళీ సమ్ ఆఫ్ 99 నెంబర్స్ ఈక్వల్ టు 4950 అని ప్రింట్ అయింది. నెక్స్ట్ మనం ఇదే ప్రోగ్రామ్ని ఫార్ములా యూస్ చేసి రాయొచ్చు. ఇక్కడ ఇంట్ n, m అని 2 వేరియబుల్స్ తీసుకున్నా. స్కాన్ఫ్ అనే ఫంక్షన్ రాసా యూజర్ నుంచి ఇన్పుట్ రీడ్ చేయడానికి. నెక్స్ట్ n ఇంటూ n+1 హోల్ డివైడెడ్ బై 2.
ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని ఈ ఫార్మేట్లో రాస్తేనే మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా ఈ ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేసిన రిజల్ట్ని మనం ఈ ఎంకి అసైన్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ సమ్ ఆఫ్ %d నెంబర్స్ ఈక్వల్ టు %d, n, m. ఈ ఎంను ప్రింట్ చేస్తున్నాం. దీని అవుట్పుట్ కూడా ఎలా వస్తుందో చూద్దాం. సో ఇక్కడ నేను 10 ఇన్పుట్గా ఇచ్చా. సో సమ్ ఆఫ్ 10 నెంబర్స్ ఈక్వల్ టు 55 అని ప్రింట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం. ఈసారి 5ని ఇన్పుట్గా ఇచ్చా. సమ్ ఆఫ్ 5 నెంబర్స్ ఈక్వల్ టు 59 ప్రింట్ అయింది. సో మనం ఈ విధంగా ఫర్ లూప్ యూస్ చేసి అలాగే మ్యాథమెటిక్స్లో ఉన్న ఫార్ములాని యూస్ చేసి ఈ ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు. ఫార్ములా యూస్ చేసేటప్పుడు మాత్రం కరెక్ట్ ఫార్మేట్లో రాయాలి. ఎలా పడితే అలా రాస్తే మనకి అవుట్పుట్ అనేది సరిగ్గా రాదు. సో మనం ఈ ఫర్ లూపే కాదు, వైల్ లూప్, డూ వైల్ లూప్ కూడా యూస్ చేసి రాయొచ్చు. సో వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే బెదరు బాయ్.